హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏఎస్ టెక్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మనం ఏపీ ఈసెట్ ఎలా అప్లై చేయాలో తెలుసుకుందామండి. మనం ఈ ఏపీ ఈసెట్ అనేది పాలిటెక్నిక్ కంప్లీట్ చేసుకుని బీటెక్ సెకండ్ ఇయర్ జాయిన్ అవ్వడానికి ఎంట్రన్స్ ఎగ్జామ్ అండి ఇది. దీనికి ఫిబ్రవరి 4th నుంచి ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయినాయండి. మార్చ్ 2nd వరకు ఉంటుంది ఇది టైము. ₹1000 లేట్ ఫీజుతో మార్చ్ 6 వరకు, 2000 లేట్ ఫీజుతో మార్చ్ 10 వరకు, 4000 లేట్ ఫీజుతో మార్చ్ 14 వరకు, 10,000 లేట్ ఫీజుతో మార్చ్ 18 వరకు టైం ఉందండి. మార్చ్ 20నే మనం సబ్మిట్ చేసిన అప్లికేషన్ కరెక్షన్ చేసుకోవచ్చు. హాల్ టికెట్స్ అనేవి ఏప్రిల్ 9 ఇస్తారండి. వెబ్సైట్లో అవైలబిలిటీ ఉంటాయి. ఏప్రిల్ 23ని ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఏప్రిల్ 27ని కీ అనేది రిలీజ్ చేస్తారు. రిజల్ట్ అనేది మే 7th ఉంటుందండి. ఇప్పుడు అప్లికేషన్ అనేది ఎలా ఫిల్ చేయాలో చూద్దాం ఆన్లైన్లో. ముందుగా ఏపీ ఈసెట్ అని సెర్చ్ చేయండి గూగుల్లో. ఇక్కడ 4 స్టెప్లు ఉంటాయండి. స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3, స్టెప్ 4. స్టెప్ 1లో వచ్చి ఎలిజిబిలిటీ క్రైటీరియా అండ్ ఫీజు పేమెంట్. మన డిప్లొమా హాల్ టికెట్ నెంబర్ ఇవ్వాలండి ఫస్ట్. అలా క్యాండిడేట్ నేము, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నంబర్, మన మొబైల్ ఆల్టర్నేటివ్ మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడి మ్యాండేటరీ అండి. మన కేటగిరీ సెలెక్ట్ చేసుకోవాలి, సబ్ కాస్ట్. మనం పేమెంట్ అనేది ఎలా చేస్తున్నామో నెట్ బ్యాంకింగ్, డెబిట్ కార్డ్ ఆర్ క్రెడిట్ కార్డ్ సెలెక్ట్ చేసుకుని ఇక కన్ఫర్మ్ చేసి ప్రొసీడ్ టు పేమెంట్ క్లిక్ చేసి పేమెంట్ కంప్లీట్ చేయాలండి. కంప్లీట్ అయ్యాక పేమెంట్ రిఫరెన్స్ ఐడి అని ఒకటి వస్తుంది, అది నోట్ చేసుకొని అందరూ. ఇది ఫస్ట్ స్టెప్ అండి. నెక్స్ట్ స్టెప్ 2కి వెళ్ళి డిప్లొమా హాల్ టికెట్ నెంబర్, మొబైల్ నెంబర్ ఇచ్చి చెక్ పేమెంట్ స్టేటస్ చెక్ చేసుకోండి. పేమెంట్ సక్సెస్ అయిందా, ఫెయిల్ అయింది అనేది. ఇక పేమెంట్ సక్సెస్ వచ్చాక అప్పుడు థర్డ్ స్టెప్కి వెళ్ళండి, ఫిల్ అప్లికేషన్ అని. అది ఓపెన్ చేసుకున్నాక ఇందాక మిమ్మల్ని నోట్ చేసుకోమని చెప్పాను కదా, పేమెంట్ రిఫరెన్స్ ఐడి, అది డిప్లొమా హాల్ టికెట్ నెంబర్, మొబైల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చి ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ క్లిక్ చేయండి. క్లిక్ చేశాక అక్కడ మన డీటెయిల్స్ అన్ని ఆటోమేటిక్గా అప్డేట్ అవుతుందండి. అక్కడ మనం ఎంటర్ చేయాల్సిందల్లా ఆధార్ కార్డ్ నెంబర్, ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది ఇన్కమ్ సర్టిఫికేట్ సెర్చ్ చేసుకోవాలండి మనం అక్కడ. అప్పర్ కార్డ్, రేషన్ కార్డ్ ఇంకా ఉంటుందండి, అవి మ్యాండేటరీ కాదు. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ ఒకటి సర్టిఫికేట్ ఉంటుందండి, అదొకటి సెర్చ్ చేసుకోవాలి. కొంచెం కిందకు వచ్చాక అడ్రస్ ఉంటుందండి, మన అడ్రస్. మన ఆధార్లో ఏ అడ్రస్ ఉందో అడ్రస్ అనేది ఫిల్ చేయాలి. దాని తర్వాత మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉంటుందండి, అవన్నీ వెరిఫై చేసుకుని దాని కింద ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్ని ఎంటర్ చేయాలండి ఒకటి. దాని తర్వాత కింద 7th నుంచి డిప్లొమా వరకు మనం ఎక్కడ చదువుకున్నామో ఏంటి అనేది ఫుల్ డీటెయిల్స్ అన్నీ ఇవ్వాల్సి ఉంటుందండి. అదంతా అయ్యాక రైట్ సైడ్ డౌన్లో ఫోటో అండ్ సిగ్నేచర్ అనేది మనం అప్లోడ్ చేయాలి మనవి. అక్కడ అన్నీ వెరిఫై చేసుకుని అప్లికేషన్ సబ్మిట్ చేయాలండి. సబ్మిట్ అయ్యాక అప్పుడు ఫస్ట్ స్టెప్లోకి వెళ్ళాలి మళ్ళీ. ఇక పేమెంట్ రిఫరెన్స్ ఐడి, రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది మనం సబ్మిట్ చేశాక ఒక నెంబర్ వస్తుందండి, ఆ నెంబర్ నోట్ చేసుకోండి. ఆ రిజిస్ట్రేషన్ ఐడి, డిప్లొమా హాల్ టికెట్ నెంబర్,
మొబైల్ నంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చి గెట్ ప్రింట్ అప్లికేషన్ మీద క్లిక్ చేస్తే మనకు అప్లికేషన్ వస్తుందండి. ఈ విధంగా ఏపీ సెట్ అనేది ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. థ్యాంక్స్ అండి.